హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్‌కి కూడా చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఒక కప్పు గోధుమ పిండితో 2 ఉల్లిపాయలతో చేసుకునే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి. డైరెక్ట్ ఇలానే తినేయొచ్చు. అంత బావుంటాయి. కాబట్టి చాలా సింపుల్‌గా చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళైతే కడుపు నిండా తింటారు. అంత బావుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. మనం రెగ్యులర్‌గా చపాతీ చేసుకుంటాం కదా! అదే పిండి తీసుకోవాలండి. ఒక కప్పు తీసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాము ఫ్లేవరు ఈ ఉల్లిపాయ పరాటాకి చాలా మంచి ఫ్లేవర్‌నిస్తుంది. కాబట్టి తప్పకుండా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిలో ఉప్పు, వాము అలాగే ఆయిల్ బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చపాతీ పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలా కొంచెం సాఫ్ట్‌గా తడుపుకోవాలి. మరీ గట్టిగా తడపొద్దండి. కొంచెం సాఫ్ట్‌గానే మనం చపాతీ పిండి తడుపుకుంటాంగా సేమ్ అలానే తడిపి పెట్టేసుకోవాలి. ఇలా తడుపుకున్న పిండి పైన ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ నేనిక్కడ ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా స్లైసెస్‌గా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకోవాలండి వీలైనంత సన్నగా. ఇప్పుడు వీటిని స్లైసెస్‌ని ఇలా విడివిడిగా చేసేసుకోవాలి. మనం బ్రౌన్ ఆనియన్స్‌కి చేసుకుంటాం కదండీ! సేమ్ అలానే ఇలా చేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి స్పైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా ఫ్లేవర్ చాలా బావుంటుంది. తప్పకుండా వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీరు ఆల్రెడీ చపాతీ పిండిలో వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూను బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా! అది వేసుకోవాలి. లాస్ట్‌లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకుంటేనే మనకు ఆ ఫ్లేవరు, ఘాటు అనేది చాలా బావుంటుంది. మనకి కర్రీ కూడా అవసరం లేదనమాట. కాబట్టి ఇలా గరం మసాలా కూడా అన్నీ వేసుకున్నాక, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మనకు ఆనియన్స్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి రవ్వ వేసుకోవడం వల్ల రవ్వ వాటర్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం ఇప్పుడు పిండిని చూడాలి. పిండి కూడా 10-15 నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కాబట్టి సాఫ్ట్‌గా అయితది. దీన్ని ఒక నిమిషం పాటు మళ్ళీ పిండిని కొంచెం నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకొని ఆ పిండిని మనము మీరు కావాలంటే 4 భాగాలైనా చేసుకోవచ్చండి. 2 భాగాలనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక కప్పు పిండికి 2 భాగాలుగా చేసుకుంటున్నాను. అంటే మనకు 4 అవుతాయన్నమాట. ఒక పిండిలో 2 అవుతాయి. ఇలా ముద్దను చపాతీ ముద్దలాగా చేసేసుకొని దీన్ని మిగతా పిండిని మూతబెట్టి పక్కన పెట్టేసుకొని పొడిపిండి వేసుకోవాలి. పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా తాల్చుకోవాలి. మరీ సన్నగా ఉండొద్దు, అలా అని మరీ లావుగా ఉండొద్దండి. ఇలా నేను తాల్చినాక చూపిస్తాను. చూడండి ఇలా పొడిపిండి వేసుకుంటూ తాల్చుకోవాలి. ఈవెన్‌గా తాల్చుకోవాలి. ఒకవైపు సన్నగా, ఒకవైపు లావుగా అలా ఉండకుండా తాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తాల్చుకోవాలి. మరీ సన్నగా లేదు, అలా అని మరీ మందంగా లేదు. మనం చపాతీలు ఎలా అయితే తాల్చుకుంటామో అలానే తాల్చుకోవాలి. తాల్చుకున్నాక నెక్స్ట్ దీనిపైన మనం ఆల్రెడీ ఉల్లిపాయ మిక్చర్ ఉంది కదా! అది మొత్తం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి. మధ్యలోకి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పెట్టేసుకున్నాక చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా చేయొద్దు. నేను ఎలా చూపిస్తున్నానో అలానే చేసుకోవాలి. మీకు సైడ్‌కు ఒకవేళ ఉల్లిపాయ మిక్చర్ పడిపోయినా ఏం ప్రాబ్లమ్ లేదండి. అది తీసేసుకోవాలి. ఇలా వేళ్ళతో ఒత్తుకుంటే అది కొంచెం ఇలా స్క్వేర్ షేప్‌లో ఉంటుంది కదా పొడుగ్గా, దాన్ని మధ్యలోకి చాక్‌తో కట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. మొత్తం కింది వరకు ఈజీగా కట్ చేసుకోవాలి. మనకు అది సెపరేట్ అవ్వాలి కాబట్టి మొత్తం అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పీస్‌ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మాత్రం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పరాటాకి చేయడానికి చాలా ఈజీగా వస్తుందనమాట ఇలా చేయడం వల్ల. చూడండి ఇలా ఒత్తేసుకుంటే మనకు పరాటాకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా రోల్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు ఒక్కసారి టేస్ట్ చూసారంటే కనీసం వారంలో 2, 3 సార్లైనా చేసి ఇయ్యమంటారు పిల్లలైనా, పెద్దవాళ్ళైనా అంత బావుంటుంది. ఇప్పుడు దీన్ని పొడిపిండి వేసుకొని మరీ పెద్దగా స్ప్రెడ్ చేయొద్దండి. కొంచెం చిన్నగానే తాల్చుకోవాలి. ఇలా ఫస్ట్ చేయితో ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాక ఇప్పుడు మనం చపాతీ చేసే కర్రతో
గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం నెమ్మదిగా, ఎందుకంటే మనం ఆనియన్ పెట్టాం కాబట్టి బయటికొచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా, ఒకవేళ మనకి ఎక్కడన్నా విడిపోతుంటే పిండితో జాయిన్ చేసుకుంటూ తాల్చుకోవాలి. ఈ విధంగా మరీ పెద్దగా కాదు, ఇలానే తాల్చుకోవాలి ఇదే సైజులో. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దానిపైన ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. కొంచెమే ఆయిల్‌ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం తాల్చి పెట్టుకుంది వేసేసుకోవడమే. ఒకవేళ మనకు పిండి గనక ఎక్కువ ఉందనుకోండి, ఇలా కొంచెం దులిపేసినట్టు అనేసి వేసేసుకోవాలి. అప్పుడు మనకు పిండి పిండిగా కూడా ఉండదు. ఎందుకంటే తాల్చుకుంటుంటే మనకు ఆ స్టఫింగ్ వల్ల పిండి కూడా కొంచెం ఎక్కువ పడుతుంది తాల్చుకోవడానికి. ఇలా మంచిగా కాలినాక ఒకవైపు రెండో వైపుకి కూడా తిప్పి వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మంచి కలర్‌లోకి వచ్చాక ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుంచి తీసేసి వేడి వేడిగా ఇలానే తినేయొచ్చు. లేదంటే సాస్‌తో తింటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది చూడండి. ఇలానే ఇంకోటి కూడా వేసేసుకోవాలి. నాకైతే ఒక కప్పు పిండికి 4 అయ్యాయండి. 2 తింటేనే స్టమక్ ఫుల్ అయిపోతది. అంత బావుంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది కాబట్టి ఈజీగా తినగలుగుతాము. 2 సరిపోతాయండి ఒక్కరికి. ఇలా అన్నీ చేశాక చూపిస్తున్నాను చూడండి. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా! ఎప్పుడెప్పుడు చేసుకోవాలనా ఉంది కదా! ఇంకెందుకండి ఆలస్యం, చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.